హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ మిస్టర్ రావణ్ 21వ భాగాన్ని వినేద్దాం. అలా వారానికి 2 సార్లు కామాక్షి వచ్చిపోతూ ఉంటుంది. అప్పుడప్పుడు ద్రోణకి ఆ ఇంజెక్షన్ చేస్తుంది. డ్రింక్లో ఏదో కల్పిస్తుంది. ద్రోణ మొత్తం ఒకలాంటి వైబ్లోకి వెళ్ళిపోతాడు. తనకి తాను కంట్రోల్ చేసుకుంటూ ఆ మొత్తం అంతా దిగే వరకు గదిలో నుంచి బయటికి రాడు. అలా ఇద్దరిది సాగుతూ ఉంటుంది. ఊర్లో గాని పని వాళ్ళకి అందరికి కానీ ఇద్దరికి సంబంధం ఉందనుకుంటారు. ప్రతాప్ వర్మ అప్పుడే నిర్ణయించుకుంటాడు ఇద్దరికి పెళ్లి చేయాలని. ద్రోణకి సిటీకి వెళ్ళడానికి టైం కుదరట్లేదు. ఎప్పుడు కామాక్షి ద్రోణ మీద ఒక నిఘా పెడుతూనే ఉంది. ద్రోణ ఆ విషయం తెలుసుకుని ఎలా వెళ్లాలా అని ఆలోచించుకుంటున్నాడు. ఒకరోజు కామాక్షి కావాలని డోస్ ఎక్కువ పెంచి ద్రోణకి ఇంజెక్షన్ ఇస్తుంది. అప్పుడే సంజన వస్తుంది. చాలా రోజుల తర్వాత ఎంట్రీ ఇస్తుంది. ఇంట్లోకి చూస్తే ఎవరూ కనపడరు. గబగబా పైకెక్కేస్తుంది. ద్రోణ ఉండే గదే కాకుండా ఆపోజిట్ గదిలోకి వెళ్తుంది. అక్కడేదో చిన్నగా అరిచినట్టు వినిపిస్తోంది. మెల్లగా డోర్ తీసి చూస్తుంది. కామాక్షి ద్రోణకి ఇంజెక్షన్ చేస్తోంది. ద్రోణాన్ని చూసి బాధపడుతూ అలా ఇంజెక్షన్ చేయించుకుంటున్నాడేంటి, ఇదేదో చేసిందని వాళ్ళిద్దరి మధ్యలోకి వచ్చి నిలబడి, ఏంటి బావా ఇంజెక్షన్ చేయించుకుంటున్నావు, ఎంత డ్రగ్గో తెలుసా, దాని బానిస అయినట్టున్నావు, నవ్వుతూ బానిస కావాలి, కొన్ని కావాలంటే. సంజన అదేంటి చాలా రోజుల తర్వాత వచ్చావు అన్నాడు. కామాక్షి సంజనాని కోపంగా చూస్తూ, నువ్వేంటి మా మధ్యలోకి వచ్చావు, ఈ రూమ్లో నుంచి బయటికెళ్ళు అంటుంది. ఏంటక్క అలా అంటావు, నీకు అన్ని విధాలా హెల్ప్ చేస్తున్నాను కదా, మీ ఇద్దరి మధ్యలో ఉంటే ఏంటి ప్రాబ్లం, నిన్ను బయటికి వెళ్ళమని చెప్పానా. అప్పటికే ఆ డ్రగ్ అంతా ద్రోణ బాడీలోకి వెళ్ళిపోయింది. హెవీ డోస్కి తల పగిలిపోయినట్టుగా అవుతుంది. భరించలేకపోతాడు. కామాక్షి నవ్వుతూ దగ్గరకు వస్తుంది. ద్రోణ వికృతంగా కామాక్షి డ్రెస్ అంతా చింపబోతుంటే సంజన రియాక్ట్ అయ్యి, అక్క నువ్వు హెవీ డోస్ ఇచ్చావు, బావ ప్రాణాలకి ఏమన్నా అయితే మంచిగా ఉండదు, నువ్వు వెళ్ళి ఆ వసంత గారు నీ కోసం వెయిట్ చేస్తున్నాడు, వెళ్ళు. అంటే నేను వెళ్తే నువ్వు బావతో పడుకుందామని చూస్తున్నావా? ఛీ, నేను అలాంటి దాన్ని కాదు. డబ్బు కోసం పక్కలో పడుకునేంత క్యారెక్టర్ నాలో లేదు. నీకేదో హెల్ప్ చేస్తానన్నాను అంతేకాని బావతో పడుకోవాల్సిన అవసరం నాకు లేదు. బావంటే నాకు ఇష్టం, అది గౌరవం కూడా. ద్రోణ ఇంకా క్రూరంగా మారిపోతాడు. కామాక్షికి కూడా భయమేసి సరే అయితే అని ఇద్దరూ కలిసి ద్రోణాన్ని అక్కడున్న చైర్లో కూర్చోబెట్టి తాళ్లతో కట్టేస్తారు. ద్రోణకి ఆ తాళ్ళు ఆగుతాయా? ద్రోణాన్ని కట్టేయడం వాళ్ళ తరం కాదు. వాళ్ళు కడుతూ ఉంటే వాళ్ళని పక్కకు నెట్టేస్తున్నాడు. అక్క నువ్వు కిందికెళ్ళి ఏదైనా అమ్మమ్మ శారీ తీసుకుంట్రా, నేను ఈలోపు బావని చూసుకుంటాను. కామాక్షి గబగబా కిందికెళ్తుంది. వెంటనే తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఒక మెడిసిన్ తీసి ద్రోణ నోట్లో పెట్టేస్తుంది. ద్రోణ దాన్ని బయటికి ఉయ్యాలని చూస్తాడు. కానీ ఇంకా ఇద్దరు కలిసి నన్ను ఏం చేయాలని చూస్తున్నారు అంటాడు. బావా ప్లీజ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, నేను నీ మంచికే చెప్తున్నాను. ఆ మెడిసిన్ నీ బాడీలోకి వెళ్ళగానే నీకు డ్రగ్ ప్రభావం తగ్గుతుంది, ప్లీజ్ నన్ను నమ్ము. నువ్వు మీ అక్కకి సపోర్ట్ చేస్తున్నావు, నిన్నెలా నమ్ముతాను. నా కళ్ళలోకి చూడు బావా, నిజాయితీ కనపడట్లేదా. ద్రోణ తనకి తానే బాడీని మొత్తం గోలతో గీక్కుంటూ సంజన నాకు దూరంగా ఉండు అన్నాడు. ప్లీజ్ బావా ఒక్కసారి నా కళ్ళలోకి చూడు. సంజన కళ్ళలోకి చూస్తే నిజాయితీగా ప్రేమ కనపడుతుంది. తన కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లను చూసి అప్పుడు తనకి వేసిన మెడిసిన్ మింగేస్తాడు. కామాక్షి వాళ్ళ అమ్మమ్మ చీర తీసుకొచ్చి ఆ చీరతో ద్రోణకి కుర్చీకి కట్టేస్తారు. అమ్మయ్య అని కామాక్షి ఊపిరి పీల్చుకుని, నువ్వు చెప్పిన ప్లాన్ బానే ఉంది, నేను ఎలాగైనా ఈరోజు బావని లొంగ తీసుకోవాలని కొంచెం హెవీ డోస్ ఇచ్చాను. బావలో చాలా పవర్గా ఉన్నాడు. పల్లెటూరు వాడే కదని చాలా లైట్ తీసుకున్నాను. ఎక్కువ అర్థం చేసుకోలేకపోయాను. చూడు ఎలా ఉన్నాడు, మనం తట్టుకోలేం. ఇద్దరం కలిసి ఆ చీరతో అయితే బావని కట్టేశాం. పిచ్చక్క, బావని ఆపడం ఎవరి తరం కాదు. నువ్వు ఇచ్చిన డోస్కి బావతో ఇంటిమేట్ అయితే నువ్వే చనిపోయేదానివి అని మనసులో అనుకుంటూ ఊపిరి పీల్చుకుని, అక్క నువ్విప్పుడు బావని డిస్టర్బ్ చేయకు, రిలాక్స్గా పడుకొని ఆ తర్వాత ఆలోచిద్దాం. కామాక్షి అక్కడే బెడ్ మీద కూర్చుని ఫోన్ చూసుకుంటుంది. సంజన ద్రోణం దగ్గరకు వచ్చి చూస్తుంది. మత్తుగా పడుకొని ఉంటాడు. వాళ్ళ అక్కకి చెప్పేసి కిందికెళ్తూ, అక్క నీకోసం పొలం దగ్గర వసంత్ ఎదురు చూస్తున్నాడు. నన్ను చూసి ఆపి నిన్ను రమ్మని చెప్పాడు, వెళ్ళు ఏంటో తెలుసుకో. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ సంజనాకి ఎదురొచ్చి, మీ ఇద్దరికి ఏమైనా పిచ్చి పట్టిందా, వాడి వెంట పడుతున్నారు, అంత కోరికతో చచ్చిపోతున్నారా, అక్క కక్కపోతే చెల్లి అన్నట్టుగా వాడి గదిలోకి వెళ్ళి ఏం చేస్తున్నారు, అసలు ఈ కుటుంబంలో ఎలా పుట్టారే అని లాగిపెట్టి కొడుతుంది సంజనాని. సంజన కళ్ళల్లో నీళ్లతో బాధతో, అవునమ్మమ్మ, మాలాంటి వాళ్ళు ఇంత మంచి కుటుంబంలో ఎలా పుట్టాము, నువ్వు ఈ విషయంలో పట్టించుకోకు. మా ఇద్దరిలో ఎవరినైనా పెళ్లి చేసుకోవాలి బావ, లేకుంటే ఇద్దరిని చేసుకున్నా పర్వాలేదు, ఇద్దరం బావకి భార్యలుగా ఉంటాం. ఝాన్సీలో భయం పుడుతుంది. ఈ పిల్లలు ఎలా తయారయ్యారేంటని. ఆడపిల్లలే, అసలు ఆడపిల్లలా వీళ్ళు, నా కోడలు ఎలా ఉండేది, అలా చేసినందుకే ఇంట్లో నుంచి వెళ్ళింది. ఈ పిల్లలేంటి, పెళ్లి కాకుండానే నా మనవడితో పడుకోవాలని చూస్తున్నారు. ఈ కాలంలో ఈ అమ్మాయిలు ఎలా తయారయ్యారా స్వామి.
అమ్మమ్మ, నువ్వు ఏం ఆలోచిస్తున్నావో నాకు బాగా తెలుసు. అందరూ అమ్మాయిలు ఇలా ఉండరు, కొందరు మాత్రమే ఉంటారు. అది డబ్బు మీద ఉన్న ఆశపడే అమ్మాయిలు మాత్రమే. అందరికీ మంచి ఫ్యామిలీ, మంచి భర్త కావాలని కోరుకుంటారు. అయినా నీ చిన్న మెదడికి అంతగా ఆలోచించుకో. నాకు ఆకలిగా ఉంది, ఏమైనా పెట్టు. చిచ్చి, మీకు ఎంత తిట్టినా బుద్ధి రాదు. నేను పెట్టను. నా ఇంట్లో నుంచి వెళ్ళండి. నా మనవడు ఏమైపోతాడు ఏమో. ప్లీజ్ అమ్మమ్మ, నాకు ఆకలేస్తుంది. నేనేమైనా ఈ ఊర్లో ఉంటున్నావా? సిటీ నుంచి వచ్చాను నిన్ను చూడ్డానికి. చాలే ఆపు. సిటీ నుంచి నన్ను చూడ్డానికి వచ్చారా? అసలు అమ్మమ్మ అంటే ప్రేమలున్నాయా? మీ అక్క చెల్లెలిద్దరికీ నా ద్రోణ కోసం వచ్చారు. లీలా అని పిలుస్తుంది. లీలా రాగానే దీనికి ఆకలేస్తుందంట, ఏదో ఒకటి పెట్టు. కన్నీళ్లు పెట్టుకుంటూ తన గదిలోకి వెళ్తుంది. లీల దోశలేస్తూ ఉంటుంది. సంచన మాత్రం హ్యాపీగా తింటుంది. అప్పుడే కామాక్షి వచ్చి, ఏంటి ఇక్కడున్నావు, ఇంకా వెళ్ళిపోలేదా? నేనెక్కడికి వెళ్తానక్క, నేను ఇక్కడ 1 వీక్ ఉండాలని వచ్చాను. బావ ఒప్పుకుంటాడంటావా? నేను వారానికి ఒకసారి వస్తుంటేనే కష్టంగా ఒప్పుకుంటున్నాడు. అదే నీ విషయంలో నా విషయంలో కాదక్కా. నువ్వు ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, మా ఇంటికి వచ్చేయి. ఈ ఊర్లోనే ఉంటున్నాం కదా. లేదు, నాన్న ఒప్పుకోడక్క. నాన్న అమ్మమ్మ దగ్గర ఉండమన్నాడు. జస్ట్ హాలిడే వచ్చాయని కదా, అందుకే వచ్చాను. ఇంతకీ నువ్వు ఎవరినైనా లవ్ చేసావా? నేనెవరిని లవ్ చేయలేదు. నాకు అంత అవసరం లేదు. నేను హైయర్ స్టడీస్ చదవాలి అనుకుంటున్నాను. అక్క, ఇంతకీ ఆ వసంతగాడు ఇంకా ఊర్లోనే ఉన్నాడు, వెళ్ళిపోలేదా? నీకెందుకే, నేనిప్పుడే వాడితో మాట్లాడొచ్చాను. అదే అక్క, ఇంకా ఎందుకు చెప్పు. వల్లి జీవితం నాశనమైంది. ఇంకా వాడు అక్కడ అవసరమా? బావకి తెలియదనుకోకు. బావ ఏదో ప్లాన్లోనే ఉన్నాడు. వసంత్ మాత్రం బావ చేతుల్లో చస్తాడు. చావని పెదవ, ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. వల్లి కోసమే చూస్తున్నాడు. వావ్ అక్క, నువ్వు వసంత్ ఒకటే. మీ ఇద్దరి కోరికలతో కొట్టుకుంటున్నారు. వసంత్ గాడు వల్లిని వదలట్లేదు, నువ్వు బావని వదలట్లేదు. షటప్, వానితో పోలుస్తున్నావేంటి నన్ను? అంతే కదక్క, వల్లికి ఇష్టం లేదు. అయినా వాడు మధ్యలో కలిపిన దాన్ని అనుభవించాడు. నువ్వు బావకి డ్రగ్ ఇచ్చి ట్రై చేస్తున్నావు. బావ మగాడు కాబట్టి కంట్రోల్లో ఉన్నాడు. చూస్తాను ఎన్ని రోజులు కంట్రోల్లో ఉంటాడు. అందుకే హెవీ డోస్ ఇచ్చాను. నువ్వు చెప్పావని ఆకాను, లేకుంటేనా ఈరోజు మేమిద్దరం ఫిజికల్గా కలిసేవాళ్ళం. నువ్వు అదే అనుకుంటున్నావు, కానీ బావ ఆ టైంలో ఫిజికల్గా నీతో మీట్ అయితే మాత్రం నువ్వు చచ్చేదానివి. ఆ డోస్కు సైకోగా మారిపోతారు. హెవీ సెక్స్ ఫీలింగ్స్ వస్తాయి. ఎంతైనా భరిస్తాను. అతను అలా లొంగితే నీ ఇంటికి కోడలనవుతాను. అప్పుడే ఆస్తి నాకే వస్తుంది. ఏంటక్క, ఎలా పెరిగాయి మనం? విలువ లేకుండా మారిపోతున్నావేంటి నువ్వు? ఏంటో వెలుగుల గురించి మాట్లాడుతున్నావు? నేను వెళుతున్నాను అని కామాక్షి వెళ్ళిపోతుంది. సంజన అప్పుడు గట్టిగా ఊపిరి పీల్చుకుని ఎవరు చూడకుండా మెల్లగా వాళ్ళ బావ గదిలోకి వెళ్తుంది. పాపం కుర్చీలో అలాగే కట్టేస్తుంటాడు. దగ్గరికి వెళ్ళి బావ దగ్గర కూర్చుని ఏడుస్తూ, సారీ బావ, క్షమించు. అక్కకి సపోర్ట్ చేస్తానని చెప్పాను. నీకు ఇచ్చే డ్రగ్ ఏంటో, మెడిసిన్ ఏంటో నేను అన్నీ తెలుసుకున్నాను. కొంచెం లేట్ అయింది నేను వచ్చేసరికి. నీకు ఫస్ట్ టైం నీకు ఇవ్వగానే నేను దానికి విరుగుడు ఇచ్చేదాన్ని, కానీ వీటి గురించి నాకు అంతగా తెలియదు, అందుకే లేట్ అయింది అని ఏడుస్తుంది. తన కన్నీళ్లు ద్రోణ పాదాల మీద పడుతుంటాయి. మెల్లగా స్లోలోకి వస్తాడు. కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా సంజన కన్నీళ్లతో కనపడుతుంది. ద్రోణకి నీరసంగా అనిపిస్తుంది. సంజన, థ్యాంక్ యూ సో మచ్. నీ హెల్ప్ మర్చిపోలేను, నన్ను కాపాడినందుకు. సంజన కట్లు నిప్పేస్తుంది. అయినా లేవలేకపోతాడు. అసలు బావా, నువ్వు ఎంత స్ట్రాంగో తెలుసా? అసలు అంత డ్రగ్ ఇస్తే 2 రోజుల వరకు లేవరు. నువ్వు 8 అవర్స్లోనే లేచావు. ఎందుకైనా మంచిది బావా, సిటీకి వస్తావా నాతో? ఇప్పుడు నేనేం మాట్లాడలేను అని తులుదుకుంటూ పడుకుంటూ తన గదిలోకి వెళ్ళిపోతాడు. సంజన కూడా కరెక్టే అనిపిస్తుంది. ఈ టైంలో నేను చెప్పినా తను వినే పొజిషన్లో లేడని వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోతుంది. ద్రోణ వెళ్ళి పెట్టి మీద పడిపోయి అమ్మా అంటూ కళ్ళు నీళ్ళు పెట్టుకుంటాడు. ఎక్కడున్నావమ్మా, నా దగ్గరికి వచ్చేసాయి. వీళ్ళంతా రాక్షసులు. నన్నే ఇంతలా హింసిస్తున్నారంటే నిన్ను ఎంత హింసించేవాడు. ఎవరిని వదలనమ్మా. ద్రోణకి మళ్ళీ కళ్ళు మూతలు పడుతున్నాయి. మత్తంతా వదిలించుకుని మెల్లగా లేచి బాత్రూంలోకి వెళ్ళి గంటసేపు స్నానం చేసి బయటకొచ్చి అలా బెడ్ మీద పడిపోతాడు. తెల్లవారి వరకు ద్రోణకి మెలకవే రాదు. మధ్యాహ్నం మెల్లగా కళ్ళు తెరిచి చూస్తాడు. ఎదురుగా ప్రతాప్ వర్మ, ఝాన్సీ నిలబడి చూస్తూ ఉంటారు. వాళ్ళని చూసి మెల్లగా లేచి, ఏంటి తాతయ్య నా గదిలో ఉన్నారు అన్నాడు. వండక ఏం చేయాలరా? నీ పరిస్థితి ఏంటి? నువ్వేం కావాలనుకుంటున్నావు? కామాక్షితో ఏంటి? నీకు తనని పెళ్లి చేసుకోవాలంటే చేసుకో, అంతేగాని పెళ్లి కాకముందు అమ్మాయిని గదిలోకి తీసుకెళ్తున్నావు. అది ఎంత పెద్ద తప్పు. మన ఆచారాలు మర్చిపోయావా ద్రోణ? తాతయ్య, నన్నేమీ అడగద్దు. నేను పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు చెప్తాను, అప్పుడు పెళ్లి చేయండి. అంతేగాని మీరు నన్ను ఇలా ప్రశ్నలతో విసిగించద్దు. అయినా ఏంటి, పైకి ఎవరిని రానివ్వను కదా, మీరెందుకు నా గదిలోకి వచ్చారు? వాళ్ళైతే రావచ్చా? తాత నానమ్మగా మేం రావద్దా? అందుకే చెప్పాను బామ్మ,
నన్ను కొన్ని రోజుల వరకు ఏమీ అడగద్దు అని, ఏమీ మాట్లాడొద్దు అని. ప్రతాప్ వర్మ తన భార్యను తీసుకుని అక్కడి నుంచి వచ్చేస్తాడు. చాలాసేపటికి ద్రోణ ఫ్రెష్ అయ్యి కిందికొస్తాడు. అక్కడ సంజనాన్ని చూసి ఒక చిన్న నవ్వు నవ్వి కూర్చుంటాడు. లీలా వచ్చి అతనికి భోజనం వడ్డిస్తుంది. ద్రోణకి తినాలనిపించదు. అయినా తన బాడీ ఏంటో తెలుసుకుని ఇష్టం లేకుండా ఫుడ్ తీసుకుంటాడు. సంజన తినేసి తన దగ్గరున్న పేపర్ మీద అప్పటికే రాసిన నెంబర్ని మెల్లగా ద్రోణ చేతిలో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళిపోతుంది. ద్రోణ అది వెంటనే తన జోబులో వేసుకుని పైకి చూస్తాడు. అక్కడ కామాక్షి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడుతుంది. ఒక్క సెకండ్ షాక్ అయి వెంటనే తెరుకుని, ఏంటి నిన్ననే వచ్చావుగా, మళ్ళీ ఇవాళ ఎందుకు వచ్చావు? రోజు వస్తాను, సంజన ఉంది కదా, అది ఉన్నన్ని రోజులు రోజు వస్తాను. సంజనతో నీకేం పని? సంజన ఇక్కడ ఉండడానికి వచ్చింది. ఈ ఊర్లోనే ఇక నువ్వు ఉండేది. నువ్వు రోజు రావాల్సిన అవసరం లేదు. ఎందుకు రాను బావా? దానికి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. చూడు కామాక్షి, నేను చాలా భరిస్తున్నాను కదా అని బానిసని కాదు. నాకు ఊర్లో చాలా పనులున్నాయి. నా పొలం పనుల్లోకి వెళ్ళాలి నేను. వెళ్ళు, నేను వద్దన్నానా? నేను నీతో పాటు వస్తాను. చిరాగ్గా ఉంది నాకు, నన్ను ఒంటరిగా వదిలే. సంజన కామాక్షి దగ్గరకు వచ్చి మెల్లగా, ఏంటక్క నువ్వు బావని ఒంటరిగా వదలలేక? నువ్వు చెప్పినట్టే వింటున్నాడు కదా. ఇంకా టార్చర్ చేస్తే మొదటికే మోసం వస్తుంది, గుర్తుపెట్టుకో. సరే బావా, నువ్వు పొలం పనిలోకి వెళ్ళి నైట్ మాత్రం ఇంట్లోకే రావాలి. ఫామ్ హౌస్లో పడుకోవడానికి వీలేదు. ద్రోణ కోపంగా అక్కడున్న వస్తువుల్ని టేబుల్ మీద ఉన్న వాటిని విసిరి కొట్టి, ఏంటే ఎక్కువ చేస్తున్నావు? నీ కండిషన్ మీద నా జీవితం నడవాలా? అన్నీ మర్చిపోయినట్టున్నావు బావా, గుర్తు చేయాలా నీకు? ద్రోణ అక్కడి నుంచి కోపంగా వెళ్ళిపోతాడు. ద్రోణ పొలం పనిలోకి వెళ్తాడు. అక్కడ వల్లితో మాట్లాడుకునే తనతో కలిసి తిరిగినవి గుర్తుకొస్తున్నాయి. ఎందుకు వల్లి, నాకు ఒక్క సెకండ్ చెప్పుంటే నేను వాళ్ళని అక్కడికక్కడే చంపేసి భయపడ్డావు కదా. కానీ నీ జీవితం అలా అయిపోయింది అనుకుంటూ అప్పుడే సంజన ఇచ్చిన స్లిప్ తీసుకొని చూస్తాడు. అందులో ఉన్న ఫోన్ నెంబర్కి కాల్ చేస్తాడు. ఫోన్ చేయగానే హలో అంటుంది సంజన. ఏంటి సంజన, నీ ఫోన్ నెంబర్ ఇచ్చావు, నాతో నీకేం పని? బావా, నేను చెప్పేదేను, ఇంకేం మాట్లాడుకో. ఇన్ని రోజులు నీకు డ్రగ్ ఇచ్చింది. నీ హెల్త్ కొంచెం కొంచెంగా పాడవుతుంది. సిటీకి వచ్చి చెకప్ చేసుకో. అక్క ఇచ్చినప్పుడల్లా దానికి విరుగుడు ఉంటుంది. నువ్వు ఇంట్లో అక్క తెచ్చింది ఏదీ తినద్దు. దాంట్లో కూడా తను ఒక మందు కలుపుతుంది. ఏంటి, నేను తాగే డ్రింక్లో కూడా కలుపుతుందా? అవును బావా, నీకు రోజు ఒక డ్రింక్ పంపిస్తుంది కదా, హెల్దీ అని. అది అక్క చేసింది. దాంట్లో ఒక పౌడర్ కలుపుతుంది. అదేంటో నాకు తెలుసు. ఇవన్నీ నీకెలా తెలుసు సంజన? నాకు తెలుసు అని కాదు బావా, ఎలాగైనా సిటీలో ఒక 4-5 రోజులు ఉండేటట్లు ప్లాన్ చేసిరా. అక్కడ మీకన్నీ చెప్తాను. ఎలా ప్లాన్ చేస్తావో తెలీదు. సిటీకి అయితే నువ్వు రావాలి బావా, ఒక 2 రోజుల్లో చెప్పు అని ఫోన్ పెట్టేస్తుంది సంజన. తనకు కూడా వెళ్ళి అమ్మను చూడాలనుకుంటాడు. కుదరట్లేదు. ఎలా వెళ్ళాలని ఆలోచనలో పడతాడు. అలా ఆలోచించుకుంటూ చెరువు గట్టు మీద నడుస్తుంటే అతడికి సడన్గా వసంత్ కనపడతాడు. వసంత్ ద్రోణాన్ని చూసి వెకిలిగా నవ్వుతూ వెళ్తుంటే ద్రోణ అతని మెడపట్టి ఆపుతాడు. వసంత్ కోపంగా, ఎవరి మీద చేయి వేస్తున్నావు తెలుసా? నన్ను ఆపావేంటి? ఇంకా సరిపోలేదా? నీ లైఫ్కి ఇంకా ఎక్కువ చూడాలనుకుంటున్నావా? మీరిద్దరూ కలిసి ఏం చేసినా భరిస్తానురా. కానీ నువ్వు అనవసరంగా వల్లి జీవితంలోకి వచ్చావు. వల్లి నాకు దూరమైంది అనుకుంటున్నావు కదా. మంచి స్నేహితులు దూరంగా ఉన్న స్నేహంగానే ఉంటారు. మంచి కోరుకునేవారు. నేను వల్లి మంచే కోరుకుంటాను. వల్లి నా ముందు కంటతడి పెట్టాలి, అప్పుడు ఇక్కడే చంపేస్తాను నేను. ఏరా, స్నేహం పేరుతో ఇద్దరు కలిసి తిరిగారా? అంతా వల్లి కోసం బాధపడుతున్నావు, ఉండలేకపోతున్నావు. ఆ మాటకి వసంత్ పీక పట్టుకుని, ఇంకా ఎక్కువ గొంతులో నుంచి వచ్చింది అనుకో, ఇక్కడే చంపేస్తాను. నీలాంటి వాళ్ళకి స్నేహం విలువ తెలియదురా. కామంతో కొట్టుకుని చంపుతున్నావు. అప్పుడే అక్కడికి రాహుల్ వచ్చి, ద్రోణ వాణ్ణి వదిలేయి అంటాడు. ఏరా రాహుల్, ఒక్కసారి వల్లిని నువ్వు కామెంట్ చేస్తేనే ఇన్ని సంవత్సరాలుగా మాట్లాడలేదు. ఎలా రా వీడిని ఇంట్లో పెట్టుకుని వల్లిని టార్చర్ చేస్తున్నారు? వసంత్ నవ్వుతూ తన గొంతుని సవరించుకుని, నీలాగా ఉండరు మామా. రాహుల్ నా బెస్ట్ ఫ్రెండ్, అందుకే నాకు హెల్ప్ చేస్తున్నాడు. రాహుల్ వసంత్ని కోపంగా, ఇక్కడి నుంచి వెళ్ళిపో, ఇంకా పెద్దగా సీన్ చేయకు అనగానే వసంత్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ద్రోణ రాహుల్ కళ్ళలోకి చూసి, ఏరా, మంచి స్నేహంగా ఉండేవాడి, ఎందుకురా ఇలా అయిపోయావు? నీకు వల్లి ఇష్టమని నాకు తెలుసు. కామెంట్ చేసినప్పుడే అర్థమైంది. నేను వల్లి వెళ్తుంటే ఎన్నోసార్లు వల్లిని ప్రేమగా చూసేవాడివి. నేను నిన్ను కోపంగా చూసేవాడిని. అంత ప్రేమ ఉన్నప్పుడు పెళ్లి చేసుకోవచ్చు కదరా. ఎందుకురా వసంత్ని లైఫ్లోకి తీసుకొచ్చావు? నా ప్రేమను ఒప్పుకుంటుందా? నీ మీద మనసు పడింది వల్లి, నా మీద కాదు. అందుకే నన్ను ఇష్టపడదు. అయినా నేను వల్లికి దూరంగానే ఉన్నాను. ఏం మాట్లాడుతున్నావురా? మా ఇద్దరి మధ్య స్నేహం తప్ప ఏమీ లేదు. నీది స్నేహం, వల్లిది ప్రేమ. షాక్ అయిపోతాడు ద్రోణ. నిజంగా వల్లి నన్ను ఇష్టపడిందా? అయినా ఎప్పుడు నాకు అలా అనిపించలేదే. నువ్వు పవిత్రంగా స్నేహం చేశావురా. అదే పవిత్రంగా తనకు ప్రేమ ఉన్న స్నేహంగా మార్చుకుంది. ఎప్పుడు నిన్ను తప్పు పట్టలేదు.
చాలా మంచిదిరా వల్లి. మరి అంత మంచి వల్లి మీద అభిప్రాయం ఉన్నప్పుడు ఎందుకురా వసంతిని ఇంట్లో పెట్టుకుని వల్లిని టార్చర్ చేస్తున్నారు? రాహుల్ కళ్ళల్లో నీరు తిరుగుతాయి. నేను టార్చర్ చేశానా? నీకదంతా తెలీదు. టైం వచ్చినప్పుడు చెప్తాను ద్రోణ అని ముందుకు వెళ్ళబోతుంటే చేయి పట్టి ఆపుతాడు ద్రోణ. ఏంటి? నాకొక హెల్ప్ చేస్తావా? రాహుల్, ఎన్ని సంవత్సరాలుగా నీతో మాట్లాడలేదు. ఆ కారణం ఏంటో నీకు తెలుసు. నేను ఎలాంటి వాడినో తెలుసు. రాహుల్ ద్రోణాన్ని చూసి, ఏదైనా చేస్తాను. అయితే నేను ఒక వారం రోజులు సిటీలో ఉండాలి. అది వసంత్కి కామాక్షికి తెలియకూడదు. అప్పటి వరకు వల్లిని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. ఏరా, నువ్వు చెప్పాలా వల్లిని కాపాడమని? నేను ఇష్టపడ్డాను వల్లిని. అయినా ఒక అమ్మాయిని నేను అలా ఎలా అవ్వనిస్తాను? నా కళ్ళ ముందు జరుగుతుంటే ఊరుకుంటానా? ద్రోణ ఆనందంగా, నిజమారా? వల్లికి ఏం కాలేదా? ఆ రోజు నిన్ను డ్రగ్ ఇచ్చి మత్తులో పిచ్చోని చేస్తానని బెదిరించారు. అందుకే వల్లి వీడికి ఒప్పుకొని ఆ రోజు నైట్ మా ఇంటికొచ్చింది. వాడికి నేనే కావాలని ఎక్కువ డ్రగ్ ఇచ్చాను వసంత్కి. వాడికి డ్రగ్ పిచ్చి ఎక్కువై ఆ రోజు తీసుకుంటాడు. వల్లిని అనుభవిద్దామనుకున్నాడు. కానీ వాడు ఊహలో తేలిపోయాడు. నేను వల్లికి డ్రింక్లో మత్తిచ్చాను. మత్తుగా పాపం వల్లి అది తాగి పడుకుంది. నైట్ అంతా వాళ్ళిద్దరికీ కాపలాగా కూర్చున్నాను తెలుసా? వల్లికి మెలకువ రాగానే బాధతో ఏడుస్తూ ఇంటికి వెళ్ళిపోయింది. వీడు మాత్రం ఏదో ఉద్ధరించానని విర్రవేగుతున్నాడు. అప్పటినుంచి నాకు ఏది గుర్తుకు లేదు. ఇంకొకసారి కావాలని టార్చర్ చేస్తున్నాడు. నేనే అవాయిడ్ చేసుకుంటూ వచ్చాను ఇప్పటి వరకు. థ్యాంక్స్ రా రాహుల్ అని గట్టిగా హాక్ చేసుకుంటాడు. ద్రోణాకి కన్నీళ్లు వస్తాయి. రోహల్ గమనించి, ఎందుకు ద్రోణ కన్నీళ్లు పెట్టుకుంటావు? వల్లికి ఏదైనా అయితే నేను భరించలేను. సరే అయితే వల్లి జాగ్రత్తగా చూసుకో. నేను ఎలా అయినా వెళ్తాను, కానీ వీళ్ళిద్దరికీ తెలీదు. ఓకే అని చెప్పి రాహుల్ వెళ్ళిపోతాడు. దూరం నుంచి వసంత్ ఇదంతా చూసి రాహుల్ దగ్గరకు వస్తాడు. ఏంట్రా రాహుల్, వాడు నిన్ను హాక్ చేసుకున్నాడు? నువ్వు ఊర్లో ఉండాలి అంటే వాడికి అబద్ధాలు చెప్పలేక తప్పలేదు. అందుకే చిన్నగా అబద్ధం ఆడాడు. వాడు ఎంతో ఆనందంగా హాక్ చేసుకున్నాడు. ఏం అబద్ధం ఆడావేంటి? డ్రగ్కి అలవాటు పడ్డాడు కదా, కొంచెం కొంచెంగా అది రోజు కావాలంట. కామాక్షి ఇవ్వదు కదా. వాడే ఎక్కువగా చదువుకోలేదు, ఎక్కడ దొరుకుతుందో తెలీదు. అందుకే వాడు అడిగాడు రోజూ కావాలని. నేనే సిటీలో దొరుకుతుందని చెప్పాను. నాతో పాటు రేపు వస్తానన్నాడు. వాడిని అక్కడే ఒక 5-6 రోజుల నుంచి డ్రగ్ తీసుకుంటాడంట. వాడు ఉండలేకపోతున్నాడు, పిచ్చోడైపోతున్నాడు. ఆ హెల్ప్ చేస్తానన్నాను. వాడు హ్యాపీగా హాక్ చేసుకున్నాడు. ఏంట్రా, వాడు సిటీకి వెళ్తే ప్రాబ్లం అవుతుంది. మళ్ళీ కామాక్షి తెలిస్తే ఊరుకోదు. కామాక్షి తెలిస్తే ఏమవుతుందిరా? డ్రగ్ అడిక్ట్ అయ్యే వాళ్ళు ఎలా ఉంటారో తెలుసు కదా. నువ్వు కూడా డ్రగ్ రోజు తీసుకుంటావు కదా. ఒక్కరోజు లేకుండా నువ్వు పిచ్చోడైపోయావు. ఇప్పుడు వాడు దానికి బానిస అయిపోయాడు. వాడికి అలా ఇవ్వకపోతే పిచ్చోడైపోతాడు. కామాక్షికి మాత్రం దొరకడు. వసంత్ కూడా కరెక్ట్గా అనిపిస్తుంది. అయితే నేను వస్తాను నీతో పాటు అంటాడు. అప్పుడు కానీ ఇద్దరిని చంపేస్తాడు వాడు. మూసుకొని వల్లికి కాపలాగా చూస్తూ ఉండు. ఎటు వెళ్తుందో ఏం చేస్తుందో కనిపెట్టుకుని ఉన్నావు కదా. నేను వచ్చే వరకు కనిపెట్టుకుని ఉండు. నేను వాడిని తీసుకొని రేపు సిటీకి వెళ్తాను. నేను ఈ విషయం కామాక్షికి చెప్తాను. చెప్పుకో, ఏమవుతుంది? డ్రగ్ ఆవిడ గారే కదా అలవాటు చేసింది. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్ళిపోతారు. ద్రోణ ఇంటికెళ్ళి సంజనాకి మెసేజ్ చేస్తాడు. సంజన హ్యాపీగా సక్సెస్ అని చెప్పి కంగ్రాట్స్ చెప్తుంది. ద్రోణలో చిన్నగా నవ్వు వస్తుంది. సాయంత్రమే వాళ్ళ తాతయ్య గదిలోకి వెళ్ళి, తాతయ్య, నేను సిటీకి వెళ్తున్నాను. ఒక 1 వీక్ వరకు రాను, కొంచెం పనుంది. ఆశ్చర్యపోతాడు. అదేంట్రా, ఇన్ని రోజులు అసలు సిటీకి వెళ్ళేవాడివే కాదు, ఇంత సడన్గా ఎందుకురా అని. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్ తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.